బల్లగుద్ది చెప్తున్నాను. సింహరాశి వారికి సెప్టెంబర్ 5 తర్వాత జరిగేది ఇదే. ఈ ఒక్క వస్తువుని ఇంటి నుండి బయట పడేయండి. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్య భగవానుడు. సింహరాశి వారు ఈ సమయంలో మీకు అదృష్టం అయితే పట్టబోతుంది. సింహరాశి వారి జీవితం మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు అలానే కొంతమంది వ్యక్తులు మీ జీవితాన్ని మార్చడానికి మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. అయితే సెప్టెంబర్ 5 లోపుగా సింహరాశి వారు మీ ఇంట్లో కనుక ఈ వస్తువు ఉన్నట్లయితే వెంటనే బయట పడేయండి. లేకపోతే మీ ఇంట్లోకి అడుగుపెట్టేటువంటి అదృష్ట దేవతను కానీ లేకపోతే మీకు కలిగేటువంటి అదృష్ట సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని చేతులారా మీరే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. ఈ వస్తువు వల్ల సింహరాశి వారిని దరిద్రం ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది. అసలు సింహరాశి వారు పడేయవలసిన వస్తువు ఏంటి, అలానే రంగాల వారీగా సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా సింహరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మీకు కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అంటే భయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నేను పలానా పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలనా, లేదా పలానా కోర్సును కంప్లీట్ చేయగలనా లేదా అనే సందిగ్ధత అనేది మిమ్మల్ని కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ భయపడకుండా మీరు ప్రయత్నం చేస్తూ ప్రణాళికల పరంగా పనులు చేసుకున్నట్లయితే మీరు ఏవైతే మార్కులు అనుకున్నారో వాటికి దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే విద్యార్థులకు గురుబలం కూడా అనుకూలంగా ఉండటం వల్ల సరస్వతి కటాక్షం ఖచ్చితంగా మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరగడం కొరకు తులసి ఆకు చూర్ణాన్ని కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే విద్యార్థులు ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభించండి. ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది. కానీ మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం కోట్లకు పడగలెత్తబోతున్నారు. వ్యాపార పరంగా గత కొంతకాలం నుండి కూడా ఉన్నటువంటి కోర్టు విషయాలు కానీ లేకపోతే స్థలానికి సంబంధించిన విషయాలు కానీ పెట్టుబడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని వేరొక ప్రదేశంలో మార్పు చేయడానికి అనువైన ప్రదేశం దొరకడం వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార విషయంలో కూడా కొంతమంది పార్ట్నర్లు మీకు కలుగుతారు. లేకపోతే కొంతమంది వ్యాపార పరంగా స్నేహాలు కూడా దొరుకుతాయని చెప్పుకోవచ్చు. వీరి వల్ల మీరు వ్యాపారంలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. వీరు మీకు సరైన సమయానికి సలహాలు ఇవ్వడం అలానే వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దొరికేటువంటి స్నేహాల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మాస చివరిలో యంత్రానికి సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి పట్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతకాలం పని వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ మాసంలో ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. ఇంకా రావు అనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి రుణాలు కానీ అవి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే కళారంగ పరంగా కూడా అవకాశాలు చేతి నిండా ఉంటాయని చెప్పుకోవచ్చు. నూతనంగా కళారంగ ప్రవేశం చేయాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయం. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే వాయిదాలో పడిపోయి ఉన్నాయో అవి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు సమాజ సేవకు అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. అలానే తాము బాధ్యతలు కూడా తెలుసుకుని సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కుటుంబ విషయంలో మార్పు అనేది కనిపిస్తుంది. అంటే తోబుట్టులతో ఉన్నటువంటి వివాదాలు కానీ భార్యాభర్తల వివాదాలు లేదా మీకు మీ యొక్క సంతానానికి ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు.
కుటుంబంలో ఆనందం అనేది ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వివాహాలకు సమయం అంతగా అనుకూలంగా లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తుల కొనుగోలుకు అధికంగా ప్రయత్నం చేస్తారు. అలానే స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కొంతమంది వ్యక్తుల కారణంగా బాధలు పడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చక్రం తిప్పబోతున్నారు. గత వైభవాన్ని అయితే మళ్ళీ పొందబోతున్నారు. అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేజెక్కించుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. స్త్రీలకు ఈ మాసంలో గొంతు సంబంధిత వ్యాధులు కానీ కళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలానే విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలవడం, వారితో అధిక సమయాన్ని గడపడం జరుగుతుంది. అలానే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం రోజు సూర్యుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా గ్రహబలం పెరిగి గ్రహాల యొక్క సంచలనంలో మార్పు కారణంగా మరింత అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారి ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉన్నట్లయితే వెంటనే దూరంగా విసిరేయండి. లేకపోతే కష్టాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. విరిగిపోయిన అద్దం కానీ లేకపోతే విరిగిపోయినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో అటువంటి ఫర్నిచర్లు కానీ విరిగిపోయినటువంటి గాజు ముక్కలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా విసిరేయడం మంచిది. అవి మీ దగ్గర ఉన్నట్లయితే దరిద్రాన్ని అంతా ఆకర్షించి ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలానే పాడైపోయినటువంటి దేవుడు పటాలు కానీ ఇంట్లో ఎక్కువ రోజు కుళ్ళిపోయిన ఆహారాలు నిల్వ ఉంచడం ఇవన్నీ కూడా అశుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత అయితే ఉండదు. వెంటనే వీటిని మీ ఇంటి నుండి తీసేయండి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.